వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు నేను నోట్లో వేసుకుంటే మెత్తగా కరిగిపోయే జున్ను లాంటి స్వీటు మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చెప్తానండి. మనకి పచార్ షాప్లో ఇది దొరుకుతుందండి, అగర్ అగర్ గ్రాస్. సో అది తెచ్చుకొని ఆ ప్యాకెట్ అండి ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. దాని కాస్ట్ కూడా తక్కువ ఉంటుందండి, ఒక 40 or 30 రూపీస్ ఉంటుంది. సో దాన్ని ఈ విధంగా స్మాల్ పీసెస్ కట్ చేసి 2 times ఇలా వాటర్ పట్టి వాష్ చేయాలి. సో వాష్ చేసినాక ఇప్పుడు ఒక ప్యాకెట్కి 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలండి. మేము వచ్చేసి 2 ప్యాకెట్స్ తీసుకున్నాం కాబట్టి నేను 1 లీటర్ పాలు యాడ్ చేస్తున్నా. ఈ లీటర్ పాలకి 2 glasses షుగర్ యాడ్ చేయాలి. ఆ టీ గ్లాస్ అండి, అలాంటి 2 glasses షుగర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒక 1/2 hour అండి యాడ్ చేసినాక షుగర్ ఇవన్నీ యాడ్ చేసినాక ఇలా పక్కన పెట్టేయాలి. ఒక 1/2 hour అలా వదిలేయాలి. ఒక 1/2 hour తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా పెట్టుకొని తిప్పుతూ ఉండాలండి. ఎందుకంటే అడుగు అనేది మాడిపోతుంది. సో మాడకుండా దగ్గరుండి మనం అలా తిప్పుతూ ఉండాలి. ఒక స్పూన్ ఇలాచి పౌడర్ అంటే యాలకుల పౌడర్ కూడా ఒక స్పూను యాడ్ చేయాలండి, టేబుల్ స్పూన్ పౌడరు. అన్నం కానీ ఏ విధంగా అయితే ఉడుకుతుందండి, సో అలా అన్నం ఉడుకుతుంది చూస్తే ఆ విధంగా పొంగొస్తుంది. చూసారండి ఈ వీడియోలో, ఆ విధంగా అలా ఉడుకుతున్నప్పుడు ఆ టైంలో మనం ఆఫ్ చేయాలండి. సో దీనికంటే ముందు మనం ఆఫ్ చేసే ముందు ఒక అంచున్న పళ్ళెం తీసుకొని దానికి వెన్న రాయాలి. వెన్న కానీ నెయ్యి కానీ అంచున్న పళ్ళెం తీసుకొని దానికి ఇలా నెయ్యి రాయాలి. నెయ్యి రాసి పెట్టి ఇప్పుడు మనం దించాం కదండి, స్టవ్ మీద నుంచి దించిన ఆ పాలు దీంట్లో పోయాలి. అది స్టవ్ మీద ఉంచినప్పుడు యాలకుల పొడి కూడా యాడ్ చేయాలి. సో నెక్స్ట్ చెప్పాక ఇలా నెయ్యి రాసిన పళ్ళెంలో ఆ పాలు ఇలా పోసి ఒక 1/2 hour or 1 hour అలా వదిలేయండి. అది గట్టి పడుతుంది. చూడండి, ఫస్ట్ పోసినప్పుడు పాలుగానే ఉంటుంది. చూడండి 1 hour తర్వాత గట్టిపడింది. సో అలా ఫింగర్ పెట్టి మీరు టెస్ట్ చేయండి. గట్టి పడ్డాక ఇలా మనకు కావాల్సిన షేప్స్లో మనం కట్ చేసుకోవచ్చు పీసెస్ని ఈ విధంగా. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 days అలా స్టోర్ అయ్యి ఉంటుంది. ఎవరైనా ఇంటికి మన రిలేటివ్స్ వచ్చినా, పిల్లలు స్కూల్ నుండి వచ్చినాకైనా స్నాక్స్ ఆ టైంలో మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక బౌల్లో ఇవి పీసెస్ని సర్వ్ చేసుకొని వాళ్ళకి ఇవ్వచ్చండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. జున్నులాగే ఉంటుందండి. జున్ను అంటే నమ్ముతాం కూడా. సో అలా ఉంటుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ టైం మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా ఈ విధంగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్ని సర్వ్ చేసి ఇవ్వండి. అయితే బయట మాత్రం ఉంచకండి. మీరు అడగొచ్చు బయట ఉంచవచ్చా అని. బయట ఉంచితే మాత్రం 2 or 3 daysకే పాడైపోతుంది. ఎందుకంటే దీంట్లో పాలు యాడ్ చేస్తాం కదా, సో అందుకని ఏంటంటే 2 or 3 daysకి పాడైపోయి స్మెల్ కూడా వస్తుంది. సో ఈ విధంగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 or 15 days వరకు ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ మాత్రం వాచ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.